వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బీన్స్ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బీన్స్ని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న తొడుమలు కట్ చేసుకొని వీటిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని చీలికల్లా చేసుకొని వేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవనిద్దాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకుందాము. బీన్స్ వేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా మొత్తం అంతా కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించాలి. ఇవి ఇలా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్ మనం టమాటాలతోటే మగ్గించి దగ్గరగా చేసుకొని దించుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి మరలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా మనకి మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలానే స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోయింది. అంతేనండి, బీన్స్ టమాటా కర్రీ అనేది రెడీ అయింది. ఇది అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.